ఓకే. ఏ మేడం గారు లేట్గా అడ్మిట్ చేశారు? చూడండి, ఎవరు మన డిస్కషన్ అన్నారు, IS 105 రిలేటెడ్ డౌట్స్ అన్నారు. వాట్ అబౌట్ యువర్ డౌట్స్? ఇవాళ టోటల్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, రిగార్డింగ్ IS 101, 102, 103. హలో, లేకపోతే యాజ్ యూజువల్ నా టాపిక్ నేను చెప్పుకుని వెళ్ళిపోమంటారా? IS 101 3 marks questions and answers. అడగండి, ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్? సార్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఈవినింగ్ చెప్పండి సార్. 105 ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోని కొన్ని షార్ట్ గా చెప్పండి సార్. లాస్ షెడ్యూల్స్ ఇవి అర్థం కావట్లేదు సార్. మీకు ఎన్ని షెడ్యూల్స్ చదువుతారు? మీకు అందులో అకార్డింగ్ టు ది సేఫ్టీ సెక్షన్స్ ఒక 20 ఉంటాయండి. మన ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948లో అది ఆక్యుపేషన్ హెల్త్ అండ్ సేఫ్టీ లెజిస్లేషన్ రిలేటెడ్ టాపిక్. ఇట్ విల్ కంటైన్ సేఫ్టీ సెక్షన్స్ 20 ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ వెల్ఫేర్ సెక్షన్స్ 8 ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ హెల్త్ రిలేటెడ్ సెక్షన్స్ 6 ఉంటాయి. అవి చదువుకోవాలి సెక్షన్స్ ఓరియంటెడ్ ప్రకారంగా. కమింగ్ టు ది అందులోనే ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948లో లిస్ట్ ఆఫ్ నోటీసబుల్ డిసీజెస్ అంటారు, షెడ్యూల్ 3 ఉంటాయి. అందులో ఆల్మోస్ట్ 35-40 నోటీసబుల్ డిసీజెస్ ఉంటాయి, వాటి గురించి చదువుకోవాలి. కమింగ్ టు ది మన తాలూకా ఇంకా ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ లెజిస్లేషన్స్లో ఇండియన్ మోటార్ వెహికల్ యాక్ట్స్ అండ్ రూల్స్ ఉంటాయి. అందులో 20 సెక్షన్స్ వరకు ఉంటాయి ఆల్మోస్ట్, అవి చదువుకోవాలి. కమింగ్ టు ది ఎన్విరాన్మెంట్ లెజిస్లేషన్స్ లో మన పబ్లిక్ లైబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్స్ అండ్ రూల్స్ లో కొన్ని 7-8 సెక్షన్స్ ఉంటాయి, అవి చదువుకుంటే సరిపోతుంది మీరు. ఓకే, మిగతా అన్ని రిలేటెడ్ పాయింట్స్ మనకు రూల్స్ రూపంలో రాస్తే సరిపోతుంది. అందులో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే IS 105. ప్లీజ్ కీప్ క్వైట్ ఎవ్రీవన్. కమింగ్ టు ది ఇంపార్టెంట్ చాప్టర్స్ వచ్చేసరికి మీకు IS 105 రిలేటెడ్ దాంట్లో ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948లో చాప్టర్ 3 హెల్త్, అందులో సెక్షన్స్ మన 9 సెక్షన్స్ వరకు ఉంటాయి. సేఫ్టీ చాప్టర్ 4 సేఫ్టీలో ఆల్మోస్ట్ 20 సెక్షన్స్ ఉంటాయి. చాప్టర్ 5 వెల్ఫేర్లో ఆల్మోస్ట్ ఒక 8 సెక్షన్స్ ఉంటాయి. కమింగ్ టు ది చాప్టర్ 4A హజార్డస్ ప్రాసెస్లో ఆల్మోస్ట్ సెక్షన్ 41A టు సెక్షన్ 41H టోటల్ 9 సెక్షన్స్ ఉంటాయి. అది కాకుండా నోటిఫిబుల్ డిసీజెస్ గురించి ఒక 35 ఆక్యుపేషనల్ డిసీజెస్ ఉంటాయి, వాటి గురించి చదువుకోవాలి. ఇంకా ఏంటి, ఇండియన్ బాయిలర్ యాక్ట్స్ అండ్ రూల్స్. ఇండియన్ బాయిలర్ యాక్ట్స్ అండ్ రూల్స్లో జస్ట్ యూ హ్యావ్ టు మెన్షన్ ది బాయిలర్ కాంపోనెంట్స్. ఆ బాయిలర్ సంబంధించిన లైన్ డయాగ్రామ్ వేసి దాని కాంపోనెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. కమింగ్ టు ది కంప్రెస్డ్ గ్యాస్ సిలిండర్ రూల్స్ అని ఉంటాయి. ఆ కంప్రెస్డ్ గ్యాస్ సిలిండర్ రూల్స్ ఏ రకంగా ట్రాన్స్పోర్ట్ చేయాలి, హ్యాండ్లింగ్ చేయాలి,
అందులో ఉంటాయి. కమింగ్ టు ది ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్స్ అండ్ రూల్స్ ఉంటాయి. అందులో మన ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్స్ అంటే మన టారిఫ్స్ గురించి వాటి గురించి ఉంటుంది. ప్లస్ యాజ్ వెల్ యాజ్ ఇంకేముంటుంది మన ఇవన్నీ ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ లెజిస్లేషన్స్లోకి వస్తాయి. కమింగ్ టు ది మన ఎన్విరాన్మెంట్ లెజిస్లేషన్స్లోకి వచ్చేవి మనకి లిస్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ లాస్ ఉంటుంది. కమింగ్ టు ది కెమికల్ యాక్సిడెంట్ రూల్స్ ఉంటుంది. కమింగ్ టు ది బయోమెడికల్ వేస్ట్ రూల్స్ ఉంటుంది. కమింగ్ టు ది మ్యానుఫ్యాక్చరింగ్ స్టోరేజ్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫ్ ద హజార్డస్ కెమికల్స్ ఉంటాయి అన్నమాట. అలాగా కంప్లీట్గా 18 చాప్టర్స్ ఉన్నాయి. ఆ 18 చాప్టర్స్ చదువుకుంటే సరిపోతుంది. మీకు ఆల్రెడీ వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. ఆ పవర్ పాయింట్ స్లైడ్స్ కూడా ఇచ్చాము. No problem. When we are supposed to conduct the offline classes, within 3 hours, I will explain brief things. Each and every one brief things lo nenu meeku explain cheyagalutanu. Idi online program lo it is an impossible task for reviewing entire syllabus. Okay. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా IS 105 రిగార్డింగ్? ఏమీ టెన్షన్ పడవసరం లేదండి. రిగార్డింగ్ IS 105లో ఆల్మోస్ట్ ఒక 6 or 7 చాప్టర్స్కి మాత్రమే సెక్షన్స్ ఉంటాయి. రిమైనింగ్ ఆల్ చాప్టర్స్ జస్ట్ యూ హ్యావ్ టు రైట్ అకార్డింగ్ టు ది రూల్స్. పాయింట్స్ బేస్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయొచ్చు. లైక్ స్టాట్ ప్రెషర్ వెసల్స్ రూల్స్ అంటే ఏంటి, అవి you can generate through points wise. Like Indian electricity acts and rules, those are you can generate by point wise. Indian boiler acts and rules, that one you have to generate by the point wise. And petroleum acts and rules, those are the point related based. Coming to the manufacture, storage and import of the hazardous chemicals, it has also points wise గా రాయొచ్చు. కమింగ్ టు ది పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్లో కొన్ని సెక్షన్స్ ఉంటాయి. ఆ పర్టికులర్ చాప్టర్ కొద్ది సెక్షన్స్ ప్రకారంగా రాయాలి. కమింగ్ టు ది సోషల్ అకౌంటబిలిటీ, వర్క్మెన్ కాంపన్సేషన్ యాక్ట్స్ అండ్ రూల్స్, ఆన్ సైట్ ఎమర్జెన్సీ, ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ, those are just you have to write according to the CIMAH rules. అందులో సెక్షన్స్ ఉండవు, ఓన్లీ రూల్స్ ఉంటాయి. మీకు ఆల్రెడీ IS 101లో ఎమర్జెన్సీ ప్రిపేర్నెస్ అండ్ రెస్పాన్సెస్ చెప్పాను. ఆ పాయింట్స్ రాసినా కూడా పర్వాలేదు, జస్ట్ యూ విల్ గెట్ ది 50% మార్క్స్. ఆర్ అదర్వైజ్ ఇఫ్ యూ రైట్ అకార్డింగ్ టు ది CIMAH రూల్స్, then you will generate the full marks. Coming to the list of environment laws లో ఓన్లీ ఎన్విరాన్మెంట్ లెజిస్లేషన్స్ సంబంధించిన టాపిక్స్ ఉంటాయి. కమింగ్ టు ది కెమికల్ యాక్సిడెంట్ రూల్స్లో కూడా ఓన్లీ డెఫినేషన్స్ ఉంటాయి, సెక్షన్స్ ఉండవు. కమింగ్ టు ది బయోమెడికల్ వేస్ట్ రూల్స్లో కూడా మీకు సర్టన్ పాయింట్స్ ఉంటాయి. ఇంకా జనరల్ టాపిక్స్ ILO కన్వెన్షన్స్ అని ఒకటి ఉంటుంది. తర్వాత ఇంకో చాప్టర్ ఉంది కదా, ఆ పర్టికులర్ సోషల్ అకౌంటబిలిటీ అనేది ఇంకో చాప్టర్ ఉంటుంది. అది మనకి జనరల్ టాపిక్స్ 2. టోటల్గా 18 చాప్టర్స్ ఉన్నాయి ఇందులో. మీరు ఇఫ్ యూ థరోలీ దిస్ 18 చాప్టర్స్ యూ విల్ షూర్లీ ఆన్సర్ మోర్ దాన్ 5 క్వశ్చన్స్. ఓకే, చూడండి, అకార్డింగ్ టు ది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మీరు 3 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి జస్ట్ యూ హ్యావ్ టు జనరేట్ more than 6 points. Suppose this is the A3 sheet paper, up to 75 portion వరకు మీరు ఆ పర్టికులర్ 6 points అన్నది కవర్ చేయండి. If it is 10 marks question, you completely write this space and including 75 portion of the third phase according to the content ప్రకారంగా రాశారంటే జస్ట్ యూ విల్ గెట్ 8 మార్క్స్ అవుట్ ఆఫ్ 10. అంటే 10 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి లెంత్ చూస్తారు. అలాగని పెద్ద పెద్ద అక్షరాలు రాయడం, పెద్ద పెద్ద పాయింట్స్ పెట్టడం చేయకండి. ఏ పాయింట్ రిపీట్ చేయకుండా అన్ని పాయింట్స్
రాయడానికి ట్రై చేయండి. దట్ ఈజ్ ఓన్లీ మై అడ్వైస్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎగ్జామ్స్ ఆన్లైన్ లోనా ఆఫ్లైన్ లో రాయాలా సార్? ఆన్లైన్ లేదండి, ఆఫ్లైన్ అండి. ఆన్లైన్ ఇంపాసిబుల్, because these are the 10 marks questions, 3 marks questions. We are not supposed to write the online. Impossible. ఆన్లైన్ లో రాయాలంటే బిట్స్ ఫార్మాట్ లో చెయ్యాలి. ఆన్లైన్ అన్నది ఎక్స్పెన్సివ్. ఓన్లీ మీరు ఎంతమంది ఉంటారు? మోర్ దాన్ ఒక అన్ని ఇన్స్టిట్యూషన్స్ కలిపి మోర్ దాన్ 600 మెంబర్స్ ఉంటారు. SB80 ఇండస్ట్రియల్ సేఫ్టీ, అది గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో పెడతారు ఎగ్జామ్స్ లో. ఓకే, ఆన్లైన్ మోడ్ అనేది ఇంపాసిబుల్, ఆఫ్లైన్ మోడే ఉంటుంది. అలాగే సార్, అలాగే సార్. ఇంకా ఏమైనా అడగండి. సార్ ఇప్పుడు ఈ చాప్టర్ 4 లోని హజారస్ అనేసి అన్నారు కదా సార్? చాప్టర్ 4A హజార్డస్ ప్రాసెస్. అది చాప్టర్ 4 4A యాక్చువల్ గా 1947 తెలంగాణ అడాప్టేషన్ లో వాడు ఇవ్వలేదు సార్. చాప్టర్ 4, 5, 6 ఇచ్చాడు. చాప్టర్ 4 లో అంటే లేదండి, చాప్టర్ 3, చాప్టర్ 4, చాప్టర్ 4A, చాప్టర్ 5. ఇవి తెలంగాణ అయినా ఏపీ అయినా ఒకటే సిలబస్, అన్ని ఒకటే సిలబస్. ఇంక్లూడింగ్ మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు కూడా ఒకటే సిలబస్. ఓకే సార్. Chapter 3 related to health, it will contain 9 sections. Chapter 4 related to safety, it will contain 20 sections. Chapter 4A related to the hazardous process, it will contain almost section 41A to 41H, and more than 10 sections. Coming to the chapter 5 welfare, it will contain 8 sections. మీటింగ్ వింటున్నాను. అది ఇంకేమైనా ఉన్నాయా సార్? యూఎన్ క్లాసిఫికేషన్ కోసం చెప్పండి సార్. అది 107 సార్. అది 107 అంటే అందులో అది మన పిక్టోగ్రామ్ సింబల్స్ ఉంటాయమ్మా. యుఎన్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ది హజార్డస్ గూడ్స్ అంటే యునైటెడ్ నేషనల్, యుఎన్ అంటే యునైటెడ్ నేషనల్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ది హజార్డస్ గూడ్స్. దానికి ఇంకొక పేరు WHMIS, వర్క్ ప్లేస్ హజార్డస్ మెటీరియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అన్న ఒకటే, రెండు ఒకటే రిలేటెడ్ వస్తాయి. యుఎన్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ది హజార్డస్ గూడ్స్ లో ఇట్ విల్ కంటైన్ 10 పిక్టోగ్రామ్ సింబల్స్ ఉంటాయి. ఆ పిక్టోగ్రామ్ సింబల్స్ వేయాలి. అందులో ఫైర్ హజార్డ్స్ క్రియేట్ చేసే పిక్టోగ్రామ్ సింబల్స్ 5 ఉంటాయి. అకార్డింగ్ టు ది హెల్త్ హజార్డ్స్ క్రియేట్ చేసే పిక్టోగ్రామ్ సింబల్స్ 4 ఉంటాయి. ఎన్విరాన్మెంట్ హజార్డ్స్ క్రియేట్ చేసే పిక్టోగ్రామ్ సింబల్స్ 1 ఉంటుంది. ఆ టోటల్ 10 పిక్టోగ్రామ్ సింబల్స్ వేసి దానికి రిలేటెడ్ గా ఇఫ్ యూ జనరేట్ 4 to 5 పాయింట్స్ అట్ ది టైమ్ యూ విల్ గెట్ ది ఫుల్ మార్క్స్. ఆ పర్టికులర్ డయాగ్రామ్స్ వేయడం నేర్చుకోవాలి మీరు. డౌట్ ఎగ్జామ్ గురించి చెప్పండి సార్. ఇప్పుడు ఎగ్జామ్ మీరు ఆన్లైన్ కదా ఆఫ్ చెప్పారు, కరెక్టే సార్. అయితే అది ఎగ్జామ్ సెంటర్ ఓన్లీ వైజాగ్ సార్, హైదరాబాద్ రాకొచ్చా? హైదరాబాద్ రాదండి. మీరు IIFSC ఎన్రోల్మెంట్ వైజాగ్, విజయనగరం ఉంటుంది. వైజాగ్, విజయనగరం ఉంటే ఇఫ్ యు ఆర్ ఎన్రోల్మెంట్ విజయనగరంలో వైజాగ్ అయితే వైజాగ్ రాయాలి. హలో, చెప్పండి సార్. విజయనగరంలో ఎన్రోల్మెంట్ అయితే విజయనగరంలోనే ఉంటుందా? అవునండి, విజయనగరం గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో ఉంటుంది. IIFSC విజయనగరంలో ఎన్రోల్మెంట్ అయితే? అవునండి, IIFSC విజయనగరంలో ఎన్రోల్మెంట్ అయితే విజయనగరం గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో రాయాలి. సార్ ఇంకో చిన్న క్వశ్చన్, ఇప్పుడు మనకు ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫార్మాట్ లో మన దగ్గర ఏమైనా బుక్లెట్స్ అవైలబిలిటీ అవుతాయా IIFSC లో? ఆల్రెడీ మీకు ఇచ్చారు కదా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టైప్, మీకు రాలేదా బుక్లెట్? రాలేదా సార్?
బుక్స్ ఇవ్వలేదు, అదేంటి బుక్స్ అవి కాదండి, మెయిల్ చేస్తుంటారు పక్కాగా లేదు మెయిల్ సార్. అది చేస్తుంటారు. లింక్ పెట్టారు సార్, లింక్ పెట్టారు. ఓహో, ఆ, మరి ఇంత లేట్ గా మీరు అడిగితే ఎట్లాగా? ఆల్మోస్ట్ అందరికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎక్స్ట్రా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిల్స్ పెట్టారు. అందరికి వచ్చిన వాళ్ళకి బుక్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆహా. సార్ మాకు కూడా మెయిల్ రాలేదు సార్. మేము అంటే మెయిల్ పెట్టి పెట్టుకుంటారు మెయిల్ ఐడి చాట్ బాక్స్. సార్ చెప్పండి. కాంపిటెన్స్ మాకు కూడా బిల్డింగ్ మెయిల్ రాలేదు సార్. ట్రైనింగ్ కాంపిటెన్స్ బిల్డింగ్ ట్రైనింగ్ అది IS 101 రిలేటెడ్ టాపిక్ అండి. అది రీసెంట్ గానే చెప్పాను. అది కాంపిటెన్స్ బిల్డింగ్ ట్రైనింగ్ లో ఒక 12 to 13 పార్ట్స్ ఉంటాయి. అంటే ప్రతి వర్డ్ లో చెప్పమ్మా సార్ అది మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, అది అలా కాకుండా ఓన్లీ పేపర్ వైజ్ చెప్పండి సార్. వీళ్ళు అడగడం కూడా కరెక్ట్ గా అడగట్లేదు. మీరు మనకి ఎగ్జామ్స్ ఒక్కొక్క పేపర్ ఉంటుంది కదా, పేపర్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అది పేపర్ వైజ్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి స్టార్టింగ్ క్లాస్ లో. 101 లో ఏ రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి, 102 లో ఏ టాపిక్స్ ఉంటాయి, అది ఆల్రెడీ మీకు మెయిల్ వచ్చి ఉంటుంది. అది మీకు మెయిల్ వచ్చి ఉంటుంది, ఆల్రెడీ చూసుకోండి. కాంపిటెన్స్ బిల్డింగ్ ట్రైనింగ్ అన్నది అది మన చూడండి, ఇన్స్టెంట్ గా మీరు ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ విన్నప్పుడే మీకు క్లియర్ గా ఇంపాక్ట్ కలుగుతుంది. అంటే కాంపిటెన్సీ బిల్డింగ్ అంటే యోగ్యతని పెంచుకునే మార్గాలు ప్రతి ఇండస్ట్రీలో చెయ్యాలి. అది మేనేజ్మెంట్ యొక్క ఆస్పెక్ట్స్. ప్రతి వర్కర్ని కాంపిటెంట్ పర్సన్ చేయడం వల్ల వాళ్ళ యొక్క మ్యాక్సిమం ఆప్టిమం ప్రొడక్షన్ రావడానికి అవకాశం ఉంది. ఆ కాంపిటెన్సీ బిల్డింగ్ ట్రైనింగ్ అనేది 3 రకాలుగా ఇస్తారు: ఫర్మ్ లెవెల్, ఇంటర్ ఫర్మ్ లెవెల్, ఓవరాల్ లెవెల్ అని. ఫర్మ్ లెవెల్ అంటే సంస్థ స్థాయి ద్వారా కాంపిటెన్స్ బిల్డింగ్ ట్రైనింగ్ ఏ రకంగా ఉంటుంది. ఇంటర్ ఫర్మ్ మన స్థాయి అంటే ఒక ఇండస్ట్రీ ఇంకో ఇండస్ట్రీ లింక్ పెట్టుకొని ఒక కాంపిటెంట్ పర్సన్ చేత ట్రైనింగ్ ఇచ్చుకోవడం. దాని ద్వారా కాంపిటెన్స్ బిల్డింగ్ ట్రైనింగ్ ఏ రకంగా చేయాలి. ఓవరాల్ లెవెల్ అంటే మొత్తం స్థాయి ద్వారా కాంపిటెన్సీ బిల్డింగ్ ట్రైనింగ్ ఏ రకంగా చేయాలి అన్నది పాయింట్స్ ఉంటాయి అందులో. అవును సార్. సార్ నెక్స్ట్ ఇంకోటి సార్, లిస్ట్ అవుట్ MAH రూల్స్ అని ఒక క్వశ్చన్ ఇచ్చారు సార్. అదండి, అది మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ కంట్రోల్ రూల్స్ అండి. IS 104 లో ఉంటుంది. అది రిపీటెడ్ గా అడుగుతూనే ఉంటాడు. దాంట్లో సర్టెన్ డెఫినేషన్స్ ఉంటాయి. అది పవర్ పాయింట్ స్లైడ్ ద్వారా చెప్తే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది, వెర్బల్ గా చెప్తే అర్థం కాదు. అదొకటి, కెమికల్ యాక్సిడెంట్ రూల్స్ ఒకటి, ప్లస్ బయోమెడికల్ వేస్ట్ రూల్స్ ఒకటి. ఆ పాయింట్స్ చెప్పాలంటే పవర్ పాయింట్ స్లైడ్ ఉండాలి. ఓకే సార్. అది చెప్పండి సార్. హజార్డస్ కెమికల్స్ మీన్స్ అని చెప్పేసి కాలం నెంబర్ 1 part 2 ఆఫ్ షెడ్యూల్ అని చెప్పేసి ఇస్తున్నారు. అంటే 1998 యాక్ట్ అని చెప్పేసి NFPA లోనే ఆన్లైన్ లో చూసాను సార్. సేమ్ అది యాజ్ టీజ్ ఎలాగ ఉంది, అది అర్థం అవట్లేదు సార్. హజార్డస్ కెమికల్ మీన్స్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ మీన్స్ ఐసోలేటెడ్ స్టోరేజ్ కెమికల్స్ అంటే చూడండి, హజార్డస్ కెమికల్స్ అందులో షెడ్యూల్ 1 వివరాల జాబితాలో కొన్ని ఉంటాయి, కొన్ని ప్రమాదకరమైన కెమికల్స్ ఉంటాయి. అవి ఫ్లామబుల్ ఎఫెక్ట్ అయినా ఉండొచ్చు. ఓన్లీ మీరు ఆ ఒక్క షెడ్యూల్ రాస్తే మీరు సరిపోతుంది. షెడ్యూల్ 1 ఈజ్ రిలేటెడ్ టు ది లిస్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్. అలాగే షెడ్యూల్ 2, షెడ్యూల్ 3, షెడ్యూల్ 5 లో వాటికి సంబంధించిన పాయింట్స్ ఉంటాయి. అవి రాయండి. అది టోటల్ కెమికల్స్ రాయాల్సిన అవసరం లేదు. అంటే సార్ టోటల్ ఎన్ని పాయింట్స్ రాస్తే సరిపోతుంది సార్? అది లిస్ట్ అవుట్ MAH రూల్స్ అన్న 10 మార్క్స్ క్వశ్చన్కి. ఓకే, అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ కంట్రోల్ రూల్స్ అన్నది నేను రేపు ఏదైనా ఆన్లైన్ క్లాస్ ప్రొవైడ్ చేయగలిగితే రేపు ఎల్లుండిలో చెప్తాను మీకు. ఓకే సార్. 105 లోని ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద కాంట్రాక్టర్ లేబర్ ఏముండే IS 105 లో
explain చెప్పండి. about the contractor labor reputation and sir 105 లోని explain about contractor labor reputation and obligation act 1970 ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. ఇది క్వశ్చన్ సైలెంట్ ఫ్యూచర్స్ అండ్ సైలెంట్ స్టేట్ అడ్వైజర్ బోర్డ్. అది పర్టికులర్ క్వశ్చన్ మీ సిలబస్ లో ఉంది కానీ ప్రీవియస్ క్వశ్చన్స్ లో వచ్చినట్లేదండి. అది యాక్చువల్లీ ఏంటంటే సార్ నాకు ఇది క్వశ్చన్ పేపర్ ఒకటి ఇచ్చారు సార్. ఇప్పుడు 12 క్వశ్చన్స్ టోటల్ ఓవరాల్ అన్ని 101 102 అన్ని ఇచ్చారు. ఇది 10 మార్క్స్ ఏమొచ్చి 12 క్వశ్చన్స్ ఇచ్చారు, మిగతా 3 మార్క్స్ ఏమొచ్చి 15 క్వశ్చన్స్ ఇచ్చారు సార్. ఓకే అన్ని, కాకపోతే ఈ 105 ఒకటే నాకు కొంచెం అర్థం అవట్లేదు సార్. మిగతావన్నీ చూసాను కానీ ఇందులోని ఇవి క్వశ్చన్స్ ఇవి అర్థం అవట్లేదు. అంటే మనం మెటీరియల్ ఇచ్చారు కానీ కొంచెం ఇవి అర్థం అవట్లేదు సార్. కొన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. ఇవి మెయిన్ వెయిటేట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, IS 105 IS 104 లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏదైనా పెడితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్ డజంట్ మ్యాటర్. IS 105 పెద్ద కొన్ని సెక్షన్స్ గుర్తు పెట్టుకుంటే సరిపోతుందండి. నేను మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఓన్లీ సెక్షన్స్ ఓరియంటెడ్ టాపిక్స్ నేను మీకు IS 105 లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది క్విక్ రివ్యూ కింద ఉంటుంది. రేపు ఎల్లుండే ఏదైనా పీపీటీలు పెడితే జస్ట్ ఐ విల్ కవర్ ఎంటైర్ థింగ్స్. ఓకే, ఈయన అన్నారు మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ కంట్రోల్ రూల్స్ ఒకటి IS 104 లో. IS 105 లో మీరు చెప్పిన పర్టికులర్ సెక్షన్స్ సేఫ్టీ, హెల్త్, వెల్ఫేర్, హజార్డస్ ప్రాసెస్ ప్లస్ పబ్లిక్ లైబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్స్ అండ్ రూల్స్ గురించి చెప్తాను. ఓకే సార్ ఫిష్ బోన్ డయాగ్రామ్ గురించి అది ఎప్పుడు అడగలేదమ్మా, నాకు అర్థం కాలేదు. ఆ క్వశ్చన్ లేటెస్ట్ గా వచ్చింది ఆ బుక్ లో. నేను అది రిఫర్ చేసి చెప్తాను. వెరీ ఇంపార్టెంట్ రిఫర్ చేసి చెప్తాను. వెరీ ఇంపార్టెంట్. అది ఏదో అడుగుతుంటారు రిలేటెడ్ గా, ఏంటి ర్యాండమ్ గా ఎక్కడి నుంచో అడుగుతుంటారో క్వశ్చన్. అది నేను ప్రిపేర్ చేసిన 19-20 చదువుకుంటే మీకు 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలరని చెప్తున్నాను. బిహైండ్ ది లిమిట్ మీరు ట్రై చేయకండి. ఇప్పుడు ఇంకా షార్ట్ టర్మ్ ఉండేటప్పుడు ఎగ్జామ్స్ అలాంటి టిపికల్ క్వశ్చన్స్ మీరు వెళ్ళకండి. అదొకటి IS 106 లో డోస్ రెస్పాన్స్ కర్వ్ అని ఒకటి ఉంది. దట్ వన్ ఈజ్ ఆల్సో టిపికల్. మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు అలాంటివి. అదే సార్ 105 ఒకటి 106 ఒకటి సార్. రెండే కొంచెం మిగతావన్నీ బాగానే ఉన్నాయి సార్. ఇవన్నీ మిగతావన్నీ క్వశ్చన్స్ 106 పర్వాలేదండి, 105 టిపికల్ గా ఉంటుంది. 106 పర్వాలేదు. అవి 106 ఎంటైర్లీ రిలేటెడ్ టు హజార్డ్స్, హెల్త్ హజార్డ్స్, వాటి కంట్రోల్ మెజర్స్. అంటే హెల్త్ హజార్డ్స్ ఏ రకంగా, ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ ఏ రకంగా వస్తాయి, వాటిని ఏ రకంగా కంట్రోల్ చేయాలి అన్న దాని మీద ఉంటుంది. ఎంటైర్ సబ్జెక్ట్ డీల్ విత్. వాళ్ళు ఒక బుక్ ఇచ్చారండి, కోర్స్ కంటెంట్ బుక్స్ అని. బుక్స్ అవునండి, అందులో అన్ని క్వశ్చన్స్, నేను చెప్పిన అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అది ఆ బుక్ ఫాలో అయితే సరిపోతుంది కదా. ఇంకా వేరే కొత్త ఏదో అడుగుతున్నారు, మనకి అర్థం కావట్లేదు. అదే ఇంకా ఆ బుక్ ఫాలో అయితే సరిపోతుంది. దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. అది 500 పేజెస్ ఉంది బుక్. ఏమండి, ఆల్ సబ్జెక్ట్స్ అన్ని కలిపి అబౌట్ 500 పేజెస్ ఉందండి అది. అవునండి, ఆ బుక్ సరిపోతుంది టోటల్ గా. చదువుకుంటే చాలు. అవి చదువుకుంటే చాలు. అందులో ఉండే కంటెంట్స్ కూడా మీరు యాస్టీస్ గా ఆన్సర్ అదే దాని రిలేటెడ్ గా రాసినా కూడా పర్వాలేదు. కొన్ని ఆన్సర్స్ మనకు అర్థం కాదు, మన సింపుల్ ఫార్మేట్ లో ఇంటర్నెట్ చూసి నోట్స్ రాసుకొని డెవలప్ చేసుకోవచ్చు. నేను అలాగే డెవలప్ చేశాను. కొన్ని టిపికల్ కీ ఎలిమెంట్స్ ఆఫ్ హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ ఒకటి, ప్లస్ మన MAH చాప్టర్ 4 హజార్డస్ ప్రాసెస్ ఒకటి, చాప్టర్ 5 వెల్ఫేర్ ఒకటి. అలాగే టిపికల్ గా ఉన్నవి వేరే మోడ్ లో ఆన్సర్ రాశాను అనమాట పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో. యూ కెన్ అప్లై దిస్ ఆన్సర్ ఆల్సో. ఆ బుక్ వచ్చింది. అంటే నా వర్షన్ ఏంటంటే, నెక్స్ట్ 6 days ఉంది కాబట్టి 6 days లో మీరు డైలీ 3 hours అంటున్నారు కాబట్టి జస్ట్ 101 IS 101 దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, జస్ట్ జనరల్ ఆన్సర్స్, జనరల్ గా మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోవడం. ఇంకా అందరికి క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చుకుంటా పోతే ఇట్స్ టేక్ లాట్ ఆఫ్ టైం అన్నమాట.
జనరిక్ గా 2-వే కమ్యూనికేషన్ అంటే ఏంటమ్మా? 2-వే కమ్యూనికేషన్ అంటే ఒకటి ఇంకోటికి చెప్పడం, వాడు చేయడం, అది 2-వే కమ్యూనికేషన్. ఆ నోట్స్ చూసి మనం డిస్కస్ చేసుకున్నా కొద్దిగా బుర్రలోకి ఎక్కుతుంది. అంతా చదవడం అంటే కొద్దిగా అంటే మనం ఆల్రెడీ జాబ్ చేసి వస్తాం కాబట్టి ఇది కొద్దిగా టఫ్ జాబ్ ఉంది ఇప్పుడు. అంటే మీకేంటి 3 మార్క్స్ క్వశ్చన్ డిస్కస్ అయినా లేకపోతే వీళ్ళు అన్నట్టు 104 అంటే 105 డిస్కస్ అయినా? 3 అవర్స్ టైం ఇచ్చారు కదా సార్. 3 అవర్స్ టైం అంటే అది ఆఫ్లైన్ అండి, ఆఫ్లైన్ టైమ్. ఆఫ్లైన్ టైం ఆన్లైన్ ఇంపాసిబుల్ అండి. ఆన్లైన్ లో Sir, అన్ని టాపిక్స్ కూడా నేను షేర్ చేయలేను. ఎక్కడ పెట్టగలను అన్ని టాపిక్స్? షేర్ చేయమనట్లేదు సార్. జనరిక్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్తుంటారా, అది అర్థమవుతుంది అంటున్నాను. అది అంటే అది పీపీటీలో చేయమన్నా లేకపోతే బుక్ షేర్ చేయమన్నా కాదు. జనరిక్ గా ఒక క్వశ్చన్ దానికి వితిన్ 15 సెకండ్స్ లో 20 సెకండ్స్ లో కూడా మీరు ఆన్సర్ చెప్పేయచ్చు. అప్పుడు రిజిస్టర్ అయిపోద్ది అంటున్నాను. లేదు అలా అవ్వదంటే అలాగే 15 సెకండ్స్ 20 సెకండ్స్ లో ఆన్సర్ చెప్తే దాని కాన్సెప్ట్ అర్థం అవుతుంది, కానీ మీరు పాయింట్స్ కాన్సెప్ట్ అర్థం అవుతుంది సార్. ఇప్పుడు కామన్ బ్యారియర్స్ ఇంటి కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఏముంటాయి? కామన్ బ్యారియర్స్ అంటే ఫిజికల్ గా వాడు మెంటల్ గా స్టడీస్ లేకపోతే వాడికి బ్యారియర్స్ ఉంటాయి. మనం చెప్పే కమ్యూనికేషన్. చూడండి, మీరు కామన్ బ్యారియర్స్ అన్నారు, ఎమోషనల్ బ్యారియర్స్ ఉంటాయి. ఇందులో భావోద్వేగం అదుపు చేసుకోలేకపోవడం, టాబూస్ ఉంటాయి, భావోద్వేగాలు. ఇదిగో ఈ పాయింట్స్ అన్ని చెప్తే గానీ మీరు ఎగ్జామ్ లో అప్లై చేయలేరు కదా. ఇఫ్ ఐ సపోజ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ పాయింట్స్ ఉన్నప్పుడే ఇందులో మీరు 4 పాయింట్స్ అప్లై చేయగలరు. అట్లీస్ట్ యూ విల్ గెట్ ది 2 మార్క్స్ అవుట్ ఆఫ్ 3. అలాగా మనం బ్రీఫ్ గా చెప్పకూడదు ఏ ఆన్సర్. ఇది పరీక్ష కదండి, అప్లికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ ఒక దగ్గర నుంచి ఒక క్వశ్చన్ ఒక దగ్గర నుంచి అంటే సీక్వెన్స్ పోతుంది కదా, అందుకని చెప్తున్నాను. ఏమండి, ఒకటి మన IS 101 ఎప్పుడు మండే పెడతారు కదా, సండే నాడు ఆఫ్లైన్ ప్రోగ్రామ్ పెడతాను. మనకి ఒకవేళ మా సార్ పర్మిషన్ ఇస్తే సండే నాడు ఆఫ్లైన్ ప్రోగ్రామ్ పెడతాను విజయనగరంలో. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు, ఇంక్లూడింగ్ IS 101 102 ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డిస్కస్ చేద్దాం మనం. అప్పుడు కన్సర్న్ 3 మార్క్స్ క్వశ్చన్, కన్సర్న్ 10 మార్క్స్ క్వశ్చన్స్. ఓకేనా? అది వీడియో రికార్డ్ పెట్టండి సార్. అది ఏమండి, అది వీడియో రికార్డ్ పెట్టండి సార్. ఆఫ్లైన్ వీడియో రికార్డ్ అవ్వదండి. అది దానికి చాలా ఎక్విప్మెంట్స్ ఉండాలి. అది ఇంపాసిబుల్. వైజాగ్ మరి ప్రాబ్లం అవుతుంది కదా సార్. వైజాగ్ కాదండి, వైజాగ్ నుంచి విజయనగరం రావడం ఎంతసేపు అండి? వైజాగ్ లో కూడా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు కదా సార్. అది సార్ మోస్ట్ ప్రాబబ్లీ వైజాగ్ ఇప్పుడు కాదండి, ఇప్పుడు మాకు IIFSCకి 180 సీట్స్ ఉన్నాయి. అందులో 120 మెంబర్స్ విజయనగరం ఎన్రోల్మెంటే, 60 స్టూడెంట్స్ వైజాగ్ ఎన్రోల్మెంట్. ఇప్పుడు 120 స్టూడెంట్స్ మ్యాండేటరీగా వచ్చి విజయనగరం గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో రాయాలి కదా ఎగ్జామ్. అంటే రేపు ఎగ్జామ్ పెట్టుకుని వాళ్ళు కంపల్సరీగా విజయనగరం రావాలి కదా అందరూ. అంటే మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ రావడానికి అవకాశం ఉంది కదా. సారీ ఫర్ ఇంటరప్టింగ్. కొంతమంది మాక్సిమం విశాఖపట్నం నుంచి ఎన్రోల్ అయ్యారు సార్. వాళ్ళందరినీ విజయనగరంలో వీళ్ళు ఎన్రోల్ చేస్తారు తప్ప ఇండివిజువల్ గా వైజాగ్ లో ఎన్రోల్మెంట్ ఎక్కువగా ఉన్నారు సార్. ఎగ్జాంపుల్ నా క్వశ్చన్ వచ్చినప్పటికల్లా నాది వైజాగ్ లో నేను ఎన్రోల్ అయ్యాను సార్. బట్ వీళ్ళని అడిగితే నీది విజయనగరంలో పేరున్నది, నువ్వు విజయనగరం వచ్చి ఎగ్జామ్ రాయాలి అంటున్నారు మన ఇన్స్టిట్యూట్. అవునండి, అంతే కదండి. అది డిపెండింగ్ అపాన్ మాకు సీట్స్ బట్టి ఫీజిబిలిటీ ఉంటది కదా సార్. ఇప్పుడు నేను వైజాగ్ లో జాబ్ చేస్తున్నాను, చేసినప్పుడు నాకు విజయనగరం అన్నప్పుడు డైలీ డాబా గార్డెన్స్, మా హౌస్ డాబా గార్డెన్స్ సార్. డాబా గార్డెన్స్ నుంచి విజయనగరం అప్ అండ్ డౌన్ చేయడం, లేకపోతే హాఫ్ డే వైజాగ్ విజయనగరం పెట్టండి సార్. విజయనగరం హాఫ్ డే వైజాగ్ పెట్టచ్చు కదా సార్. విజయనగరం హాఫ్ డే నాకు ట్రావెలింగ్ 2 hours పడుతుంది సార్. 9 to 12 సార్. 9 to 12 2 to 5 పెట్టుకోండి సార్. ఏముంది సార్ మనకి ఎట్లా అది 3 hours లో కూడా కష్టం అండి. ఇట్ విల్ టేక్ 4 hours ఆల్సో. యాక్చువల్లీ ప్రాక్టికల్లీ కూడా రేపు ఎగ్జామ్ అన్నప్పుడు ఈ రోజంతా ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాస్ ఎక్స్క్యూజ్ మీ బెటర్ సాటర్డే పెట్టారంటే కొంచెం మేము రావడానికి కూడా వీలుగా ఉంటుంది కదా సార్. సండే ప్రిపేర్ అవడానికి అవుతుంది వైజాగ్ నుంచి. మళ్ళీ సండే అంటే మళ్ళీ వెళ్ళి వచ్చి ప్రిపేర్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డే ఎగ్జామ్ అంటే
కొంచెం కష్టం. అదేదో సాటర్డే పెట్టచ్చు కదా, డైరెక్ట్ గా ఒక రోజు వచ్చిన ప్రాబ్లం లేదు. సార్ కొందరికి సాటర్డే వీల్ అవ్వదు సార్, సండేనే బెటర్ సార్. సరేలేండి, చూద్దాంలేండి. సార్ చెప్తారు నాకు, సార్ ప్రకారంగా నేను చేస్తాను. రేపటి నుంచి ఏదైనా ఆన్లైన్ 104 105 లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. టెల్ మీ సార్. యాక్చువల్లీ మనకి వైజాగ్ ఎగ్జామ్ సెంటర్ అని చెప్పి మళ్ళీ విజయనగరం చెప్తున్నారు సార్. అది ఎన్రోల్మెంట్ అండి. ఎన్రోల్మెంట్ మీరు విజయనగరంలో అయి ఉంటారు, ఎందుకంటే విజయనగరంలోనే ఐఏఎఫ్ఎస్సి మనం తీసుకున్నది వైజాగ్ నుంచే. మనకు అప్పుడే చెప్పారు వైజాగ్ లో ఉంటుంది ఎగ్జామ్ అని చెప్పి. ఇప్పుడు వైజాగ్ లో ఉన్న వాళ్ళు విజయనగరం వెళ్ళి రాయాలంటే కష్టంగా ఉంటుంది కదా సార్. ఏముంటే 1 hour జర్నీ, ఆఫ్టర్నూన్ సెక్షన్ కదా ఎగ్జామ్స్ 2 to 5. అది కాదు సార్, ఇప్పుడు జర్నీ గురించి సమస్య కాదు సార్. యాక్చువల్లీ మొదలు చెప్పేది వైజాగ్ లోనే సెంటర్ ఉంటుందని చెప్తేనే జాయిన్ అయ్యా. ఆల్ ఆఫ్ సడన్ విజయనగరం అంటే కష్టం సార్. సో అందరికి ఇదే కమిట్మెంట్ ఇచ్చారు సార్. అది ఎగ్జామ్ సెంటర్ వైజాగ్ లో ఉంటుందని కమిట్మెంట్ ఇచ్చడంతో అందరూ మాక్సిమం ప్రయారిటీ జాయిన్ అయ్యారు దాంట్లో. ఓకే సార్, ఇంకా ఎగ్జామ్ సెంటర్ ఎప్పుడు రివీల్ అవుతుంది సార్ ఒరిజినల్ గా? హాల్ టికెట్స్ వచ్చేస్తాయండి, విత్ ఇన్ 1 week లో హాల్ టికెట్స్ వచ్చేస్తాయి. అది మన టాపిక్ మనకి ఇది ఏంటంటే మన సబ్జెక్ట్ నుంచి అడ్మినిస్ట్రేషన్ వెళ్ళిపోతుంది. యూ ప్లీజ్ ఆస్క్ ది రిగార్డింగ్ ది సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్. సార్ యాక్చువల్లీ సారీ సార్, వైవో కూడా ఉంటుందా సార్ ఎగ్జామ్ తర్వాత? ఉంటుందండి. IS 109 వైవో ఉంటుంది. వైవోకి అది ఇస్తారు, డేట్ ఇస్తారు. అంటే ఎగ్జామ్ అయిన మరుసటి రోజైనా ఉండొచ్చు, అదర్వైజ్ విత్ ఇన్ 2-3 days లోపలైనా ఉండొచ్చు. అంటే యాక్చువల్లీ అది కంపల్సరీగా అప్పుడు మీరు మీ ప్రాజెక్ట్ పెట్టుకొని అందరూ అటెండ్ అవ్వాలి. అది గవర్నమెంట్ HOD వస్తాడు, మన విజయనగరం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మెకానికల్. సబ్మిషన్ డెడ్లైన్ ఎప్పుడు సార్? మీరు ఇంకా సబ్మిషన్ చేయలేదా ప్రాజెక్ట్? ఈ రోజు మెయిల్ వచ్చింది సార్. యాక్చువల్లీ అయితే ఇమీడియట్ గా సబ్మిషన్ చేయండి, లేదా పర్వాలేదు. ఏమండి, ఒక కాపీ మాకు సబ్మిషన్ చేయండి పరీక్షలకు వచ్చేటప్పుడు. తర్వాత ఎగ్జామినేషన్ టైంలో ఒక కాపీ మీ దగ్గర ఉంచుకోండి. ఓకే సార్. ఓకే, అవన్నీ మైనర్ ఇష్యూస్. ఓకేనా? ఓకే సార్. ఓకే, దానికి డెడ్ లైన్ ఏం లేదు కదా అని. దానికి డెడ్ లైన్ అంటే ముందు సబ్మిట్ చేసేస్తే బెటర్, లాస్ట్ వరకు ఎందుకు ఉంచుకోవడం అన్నది. ఓకే సార్. ఓకే సార్. షూర్ షూర్. Sir, list out the guidelines for lockout and tagout ki explain lockout tagout ki difference. Sir, ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటండి? లిస్ట్ అవుట్ గైడ్లైన్స్. మిషన్ లాకౌట్ ప్రొసీజర్ అయినా లాకౌట్ ట్యాగ్అవుట్ ప్రొసీజర్ అయినా రెండు ఒకటేనండి. ఆ కామన్ పాయింట్స్ రాసాయండి. అంటే ఏంటి, ఫస్ట్ అది మన కంట్రోల్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది లాకౌట్ ట్యాగ్అవుట్? ఫర్ కంట్రోలింగ్ హజార్డస్ ఎనర్జీని కంట్రోల్ చేసేదానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు డ్యూరింగ్ సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్ యాక్టివిటీస్ చేసినప్పుడు దాని నుంచి అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చే హజార్డస్ ఎనర్జీని కంట్రోల్ చేయడానికి లాకౌట్ ట్యాగ్అవుట్ ప్రొసీజర్ వాడతాం. సపోజ్ అది మనకి ఏది, మన టర్బైన్ సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్ యాక్టివిటీస్ చేస్తున్నారు. టర్బైన్ అనేది రోటరీ ఎక్విప్మెంట్. అంటే దానికి మనకి శక్తినిచ్చే పరికరం ఏంటో ఒక వాల్వ్. ఆ వాల్వ్ను క్లోజ్ చేసి దాన్ని లాక్ చేసి డు నాట్ ఆపరేట్ అనే ట్యాగ్ వేసి వెరిఫై 0% ఎనర్జీ స్టేట్ వెరిఫై చేసుకున్న తర్వాత మనం లాక్అవుట్ ట్యాగ్అవుట్ ప్రొసీజర్ అంటే మెయింటెనెన్స్ టీమ్ని అందులో పంపించి ఆ మెయింటెనెన్స్ యాక్టివిటీస్ అన్ని బయటకు వచ్చిన తర్వాత నార్మల్ ఓకే అని అనుకున్న తర్వాత లాక్అవుట్ ట్యాగ్అవుట్ తీసి ఆ పర్టికులర్ వాల్వ్ స్టీమ్ ప్రెషర్ ఆపరేట్ చేసేదాన్ని లాక్అవుట్ ట్యాగ్అవుట్ ప్రొసీజర్ అని అంటారు. ఇది IS 104 లో ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా? అందులో కొన్ని స్టెప్స్ ఉంటాయి, మీరు ఆ స్టెప్స్ రాస్తే సరిపోతుంది. చూడండి, అదే మిషన్ లాక్అవుట్ ప్రొసీజర్ అని IS 107 లో అడుగుతాడు. లాక్అవుట్ ట్యాగ్అవుట్ ప్రొసీజర్ అని IS 104 లో ఉంటుంది. లోటో అని అంటారు. జనరిక్ సార్ మన ఈ సబ్జెక్ట్ రాజుగా మన సేఫ్టీ టర్మినాలజీ మన ఇండస్ట్రీలో టర్మినాలజీ రాయొచ్చండి. మీరు ఓన్ టర్మినాలజీ రాయొచ్చండి, దట్ డజంట్ మ్యాటర్. కాకపోతే క్లియర్ గా మీరు ఏ పాయింట్ రాస్తున్నారో దాన్ని హైలైట్ చేయండి. హైలైట్ తర్వాత సబ్ పాయింట్స్ మీరు ఓన్ గా రాసుకోవచ్చు, మీ ఇండస్ట్రీ ప్రొసీజర్ ప్రకారంగా రాసుకోవచ్చు. మన ప్రొసీజర్ రాసేయచ్చు ఏదైనా సరే.
ఇది అంటే ఇంకోనే కాదు అని. ఫైర్ వెదర్ ఇండెక్స్ చెప్పండి. ఫైర్ వెదర్ ఇండెక్స్. ఫైర్ వెదర్ ఇండస్ట్రీయా? ఇండెక్స్ ఫైర్ వెదర్ ఇండెక్స్ చెప్తాను లేదు, IS 107 లో వస్తుంది అండ్ డెఫినిషన్. జనరల్ గా ఒకసారి డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. అది నేను మర్చిపోయానమ్మా, మళ్ళీ రెఫర్ చేసి చెప్తాను. సార్ ఇప్పుడు హలో ఎగ్జామ్ ప్యాటర్న్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి ఇవ్వడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది కదా సార్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే IS 101 కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 3 మార్క్స్ క్వశ్చన్స్ అందులో ఇంపార్టెంట్ ఇస్తే దాన్ని బట్టి అందులో 50% స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా. అది నేను చెప్పలేనండి. ఇది IIFSC ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 10 మార్క్స్ ఒక 12 ఇచ్చారు, 3 మార్క్స్ ఒక 12 13 ఇచ్చారు. అవి తక్కువ ఉంది కదా కంటెంట్ నా ఉద్దేశంలో. అందులో పడితే ఏదో పాస్ అవడానికి ఏదో స్కోప్ ఉంది కానీ 50% మార్క్స్ నేను ఇన్సూరెన్స్ ఇవ్వలేను సార్. ఇప్పుడు 70% కదా 3 మార్క్ రేపు ఎగ్జామ్. 80 మార్క్స్ కండి, 80 మార్క్స్ కి 20% మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్ అని చెప్తారు. అవునండి 20 మార్క్స్ కి మేము 18 19 వేసేస్తాం. దట్ డజంట్ మ్యాటర్. 29 పాస్. అవునండి. పాస్ మార్క్ 28 అండి. 80కి 28 పాస్ మార్క్ సార్. 80కి 28 బట్ ఓవరాల్ గా 50% మార్క్స్ అని పాస్ అని ఉంది. దాని క్లాజ్ ఏంటి సార్? అవునండి, ఓవరాల్ గా 50% దాటి రావాలి, అప్పుడు ఆల్ క్లియర్ అయినట్టు. 50% దాటిపోతే కదండి ఎలాగైనా. మేము ప్రాజెక్ట్ లో 95 అన్ని సబ్జెక్టులా సార్? అన్ని సబ్జెక్టులు కలిపా లేకపోతే సబ్జెక్టులు కలిపి 1019 నుంచి 109 వరకు ఓవరాల్ పర్సంటేజ్ మీకు 50% దాటి రావాలి. ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైందా? ఓవరాల్ పర్సంటేజ్ 50% దాటి రావాలి మీకు. మీకు 80కి 28 మార్క్స్ పాస్ మార్కులు వచ్చినా కూడా యావరేజ్ మీద 50% దాటిపోద్ది పర్సంటేజ్. ఎందుకంటే ప్రాజెక్ట్ లో 95 మార్క్స్ వేస్తాం, మీకు థియరీలో 28 వచ్చింది అనుకోండి, ఇవి 19, ఇంటర్నల్స్ లో 28 + 20 కలిపితే 47 ఎంతో వస్తాయి. అలా 47 వచ్చి ప్రాజెక్ట్ లో 90% దాటుతుంది కదా మీకు. ఓకే అండి. సార్ ఎస్ఐస్ డైరెక్ట్ గా ఇచ్చేస్తారా లేదంటే ఏబీస్ కూడా ఉంటాయి? ఎస్ఐ క్వశ్చన్స్ ఉంటాయి కదా సార్, అది ఏబీ రావచ్చా లేదంటే డైరెక్ట్ గా ఒకటే వస్తాయి? మంచి క్వశ్చన్. అంటే 2 5 మార్క్స్ క్వశ్చన్ కింద కూడా రావచ్చు, ఏ బి అని కూడా ఇవ్వచ్చు. అంటే సపోజ్ 8 ఇచ్చాడు అనుకోండి, 6 మనకి స్ట్రైట్ క్వశ్చన్స్ ఇస్తాడు, ఒక 2 ఒక ఎస్ఐ క్వశ్చన్ ముందు పెట్ట ఒకసారి పెడితే మళ్ళీ పెట్టేస్తాం. అది ఏబి రూపంలో అయినా ఇవ్వచ్చు, 5 మార్క్స్ కూడా ఇవ్వచ్చు. సార్ కీ ఎలిమెంట్స్ ఆఫ్ సేఫ్టీ అండ్ హెల్త్ మేనేజ్మెంట్ సిస్టమ్ డయాగ్రామ్ కంపల్సరీ వెయ్యాలండి. కీ ఎలిమెంట్స్ అది వెయ్యాలి కంపల్సరీగా. ఆ టాపిక్ అది వస్తే మీరు ఆ డయాగ్రామ్ వెయ్యాలి. అది కాకుండా ఇంకొకటి ఉంది, మన హజాప్ ఆపరేటబిలిటీ స్టడీకి ఒక ఫ్లో చార్ట్ ఉంది, అది వెయ్యాలి కంపల్సరీగా. అలాగే మన యాక్సిడెంట్ అండ్ ఇన్సిడెంట్ రిపోర్ట్స్ అని ఉంటుంది, దానికి వెయ్యాలి. ప్లస్ వర్క్ పర్మిట్స్ గురించి అడుగుతాడు. హార్ట్ వర్క్ పర్మిట్, ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఇన్ హార్ట్ వర్క్ పర్మిట్ కంటెంట్ లో ఏంటేంటి ఉంటాయని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ రాసి దానికి రిలేటెడ్ హార్ట్ వర్క్ డయాగ్రామ్ వెయ్యాలి రఫ్ గా. కొన్ని డయాగ్రామ్స్ ఉన్నాయి కొన్ని. ప్లస్ మన WHMIS వర్క్ ప్లేస్ హజార్డస్ మెటీరియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆర్ యునైటెడ్ నేషనల్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ది హజార్డస్ గూడ్స్ అని IS 107 లో ఉంటుంది క్వశ్చన్. అందులో పిక్టోగ్రామ్ సింబల్స్ ఉంటాయి, 10 పిక్టోగ్రామ్ సింబల్స్, అవి వెయ్యాలి. సార్ MSDS కూడా అలాగే. MSDS అక్కర్లేదు.